వినాయకుడికి గరికగడ్డని ఎందుకు ఇస్తారు? శివుడి నుండి నంది దూరం కావాలని పార్వతీదేవి ఎందుకు శాపం పెట్టిందో తెలుసా? ఒకరోజు కైలాసంలో శివుడు పార్వతి పాచికలు ఆడుతూ ఉంటారు. ఈ ఆటకి నంది సాక్షిగా ఉంటాడు. అయితే ఈ ఆటలో పార్వతీదేవి గెలుస్తుంది. కానీ శివుని మీద భక్తితో నంది శివుడే గెలిచాడని చెప్తాడు. దాంతో పార్వతీదేవికి కోపం వచ్చి నందిని శివునికి దూరంగా ఉండమని శపిస్తుంది. నంది బాధపడుతుంటే శివుడు పార్వతీదేవితో, నంది ఇలా చేసింది నా మీద భక్తితో, నిన్ను మోసం చేయలేని కాదు, కాబట్టి ఈ శాపానికి పరిష్కారం ఏంటో చెప్పు అని అడుగుతాడు. దానికి ఈ శాపం నుండి బయటకు రావాలంటే వినాయకుని వల్లే అవుతుందని పార్వతీదేవి చెప్తుంది. దాంతో పార్వతీదేవి చెప్పినట్టుగానే నంది రోజు వినాయకునికి రుచికరమైన నైవేద్యాలు పెడుతూ వినాయకుని పూజించడం మొదలు పెడతాడు. అయితే ఒకరోజు నంది గడ్డిని తినేటప్పుడు వినాయకుడు వచ్చి నాకు నైవేద్యం ఇప్పుడే పెట్టు అని అడుగుతాడు. దాంతో నంది తాను తింటున్న గరికని వినాయకుడికి సమర్పిస్తాడు. అలా నంది భక్తికి మెచ్చి వినాయకుడు నందిని